హలో గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ లాగ్ గైస్. ఈరోజు అయితే పొద్దున్న లేచి అన్ని వర్క్ చేసుకొని షాప్కి వచ్చేసరికి అయితే 11:30 అవుతుంది. మంచిగా ఫ్రెష్ అప్ అయినా. స్టోరీ ఏంటంటే ఇవాళ మా మేనబావ కొడుకు యొక్క పెళ్ళి ఉంది, చౌట్ పెళ్ళి. సో ఆ వెడ్డింగ్ అయితే మేము వెళ్తున్నాం. సో ఆడ ఈవెంట్ మొత్తం కంప్లీట్ చేసుకొని మనం రిటర్న్ అవుదాం. ఈ రోజు అయితే చెప్పినా నిన్న అప్డేట్ ఇచ్చిన కదా, ఫ్యామిలీ బ్లాగ్స్ వస్తాయని చెప్పి. ఫ్రీ ఉన్న రోజు ఫ్యామిలీ బ్లాగ్స్ వస్తాయి, వేరే రోజు వేరే, అన్నీ మొత్తం మిక్స్డ్ బ్లాగ్స్ వస్తాయి కదా. కొంచెం సపోర్ట్ చేయండి. చలో ఇక సీదా మ్యారేజ్కి వెళ్ళిపోము, ఓకేనా? చలో పప్ప మొత్తం టీవీ రోకున్నది. గిడ్యుడు ఏం చెప్తున్నావు? టీవీ చెప్తున్నావు పోయిపోదమ్మా. గిడ్యుడు ఏమైంది మాట్లాడతలేవు? గిడ్యుడాగో మొత్తం టీవీలోకి ఉంది. పోమిగా ఎటు పోం? బుయ్యా. చలో గైస్, సీరా మ్యారేజ్కి అయితే వెళ్ళిపోము, ఓకేనా? డాడీ బాయ్ చెప్పిగో. బాయ్ అండి, బాయ్ బాయ్. చాలా అంటే చాలా వేడవుతుంది, ఎందుకంటే సమ్మర్ స్టార్ట్ అయిపోయింది. నేనైతే రీసెంట్గా ఏసీ బుక్ చేసినా కదా, ఇంకా రాలేదు. షాప్ అయినా అడిగితే ఇంకా డెలివరీ లేట్ ఉందని చెప్పంటుండు. మేబీ ఇవాళ రేపు వస్తుంది కావచ్చు. చలో ఇక పెళ్ళికి వెళ్ళి ఇంటికి వచ్చి మళ్ళీ బీంగల్ వెళ్ళాలి, కొంచెం వర్క్ ఉంది. చలో మ్యారేజ్ అయితే అటెండ్ చేద్దాం. వచ్చేసినాము ఫంక్షన్ హాల్కి. బయట అయితే బోర్డు పెట్టేసారు. కార్ పార్కింగ్ అంటే ఇటే కదా, ఇటే కార్ పార్కింగ్. ఫంక్షన్ మంచిగా ఉంటుంది ఇక్కడ. చలో పెళ్ళి స్టార్ట్ అయింది ఆల్రెడీ. మంచిగా వేసిండ రవణ సార్ నెంబర్కి పోపే వేరే రోజు చేసిండు. చాబి వేరే గాయస్. వచ్చేసరికి అయితే ఇంకా పెళ్ళి స్టార్ట్ కాలేదు, టైం పడుతుంది కావచ్చు. టైం అయితే 12 అవుతుంది. 11:30కి అన్నారు కానీ ఇక టైం లేట్ అవుతుంది. పెళ్ళి అయితే ఇంకా టైం ఉన్నది. ఇక ఫుడ్ అయితే స్టార్ట్ అయింది. ఇక తిని ఊకుందాం, ఎందుకంటే తిని ఊకుండా డాడీ. ఇక తిని ఊకుండా ఎంత కానీ టైం తిని ఊకున్నాం కదా గైస్. నువ్వు వెజ్ నాన్ వెజ్? నాన్ వెజ్ నేను ఎంత కౌసు మన ఫ్రెండ్స్ అయితే కలిసి ఆల్మోస్ట్ అందరూ శివన ఇట్లా. స్టోరీ ఏంటంటే 1 lakh ఛాలెంజ్ గురించి మాట్లాడతారు. కొంచెం అది సక్సెస్ అవుతుంది. చలో ఇక ఒకటి తిందాం డాడీ, ఇది మనం కూకున్నాం చెట్టు కింద. చలో గైస్ బాయ్స్ అలాగే గర్ల్స్కి ఫుడ్ చేశాను. చలో మనలో అయితే వదిన ఇట్లా వచ్చారు, వాళ్ళతో వెళ్ళిపోయారు. మన మీద తిని ఇక స్టేజ్ కాడికి వెళ్ళిపోయాం, ఓకేనా? చలో పెళ్ళి కూడా స్టార్ట్ అయింది ఆల్మోస్ట్. ఇక ఫుడ్ అయితే తీసుకున్నా. చలో తిని ఇక స్టేజ్ కాడికి పోదాం, ఓకేనా? ఏమో జల్దీ స్టార్ట్ చేశారు గ్యాస్. మా సైడ్ అయితే వేరే ఉంటుంది, 2-3 దాకా చాలు కాదు. నమస్తే గణేష్ అన్న. బ్రో నమస్తే. ఫాలోవర్స్ ఇక మా రావణ షేడు, ఫంక్షన్లో షేడు మొత్తం A to Z ఇక్కడ. ఏదైనా మన రావణ అదే మరి. చలో గైస్ ఇక తినైతే దగ్గరికి వెళ్ళిపోం, ఓకేనా? గైస్ ఐస్ క్రీమ్ కూడా పెడతారు పెళ్ళిలో. అన్లిమిటెడా బ్రో? తిన్నాలే ఇప్పుడు డాడీ మంచిగా ఉందిరా కుల్ఫీ, మదా ఉంది. అన్లిమిటెడ్ అయినా నేను అన్లిమిటెడ్ తింటే పప్ప అది బాలుసి ఇయ్యో ఐస్ క్రీమ్ ఇస్తా. సూపర్ టేస్ట్ ఉంది బాలుసి.
ఏం చేస్తావు ఇక నడదుగా తిన్నారా అమ్మాయికి ఇచ్చినప్పుడు మేడం అమ్మాయికి ఇచ్చినప్పుడు ఇది ఒకటే వాణి హిరణ్య గర్భాభ్య నమ దేవరందరాభ్య పిల్లకి ఇచ్చి పూదాన హిరణ్య దశదానాన్ని సమర్ప్య ఇక్కడ దానం చేసినట్టు పట్టుకోండి నువ్వు పట్టుకోండి నువ్వు పట్టుకో గాయస్ ఇక అక్కడ పెళ్ళి అయిపోగానే బయటకు వచ్చేసినాము మన శివుడు తెలుసు కదా బయట కొంచెం ఒక 1 అవర్ అయితే కొంచెం ఫుల్ మఫ్ అయినాం తాగినాం చలో ఇక పెళ్ళి అయితే అయిపోయింది ఆల్మోస్ట్ ఇంకా వాళ్ళు కార్యక్రమాలు చేస్తుర్రు ఇక చలో మన ఫ్యామిలీ వాళ్ళు అయితే వస్తుర్రు మనం వెయిట్ చేస్తున్నా బయట రోడ్డు మీద చలో వెళ్ళిపోయి ఇంటికి ఫోటో లేదమంటే ఎందుకంటే ఇంకా పెళ్ళి కాలేదు నడుస్తుంది కథ సో టైం పడుతుంది మనకైతే ఎమర్జెన్సీ భీమగాల వర్క్ ఉంది కాబట్టి వెళ్ళిపోతున్నాం చలో గేసి ఇంటికి వెళ్ళిపోము ఓకేనా చలో తిన్నావా చలో పిన్నోళ్ళు వచ్చింది పో నేను ఇంటికాడ కారు పెట్టేస్తా సరేనా దిగు మమ్మీ పోతుంది తీసుకో బాయ్ వస్తుంది పాప పోయి చలో గాయస్ ఇప్పుడు ఇంటికి వచ్చేసినాం ఇక మన కొనదర్ ఫంక్షన్లో డీజే నడుస్తుంది అక్కడికి వెళ్తున్నాం అక్కడ చూసుకొని డైరెక్ట్ బీంగర్ వెళ్ళిపోతాం వరకు బాగుంది మనకి వెళ్ళాం చలో గైస్ ఇప్పుడే బీంగర్ వర్క్ వేసుకొని ఇంటికి వచ్చేసిన టైం వచ్చేసి 4 అవుతుంది ఇక ఎందుకంటే నైట్కి మళ్ళీ డీజే ప్రోగ్రామ్ ఉంది కాబట్టి ఇక డ్రెస్ చేంజ్ చేసుకొని ఒక 1.5 అవర్ అయితే రెస్ట్ చేసుకుందాం ఓకేనా చలో గైస్ ఇప్పుడు లేచిన మళ్ళీ అయితే డీజే ఎక్కిస్తారు కాల్ చేశారు వాళ్ళు కాల్ చేసి వెళ్ళేసిన చూడండి కోతులు ఎట్లున్నాయో ఫ్రంట్ చూపిస్తా చూడండి ఆల్మోస్ట్ కోతులు చుట్టుపక్కల మస్తు ఉన్నాయి డైలీ వస్తాయి మీద ఎగబడతాయి చూడండి చలో ఇక డీజే కాడికి వెళ్ళిపోము ఓకేనా చలో గాయస్ మేకలు చూడండి ఎట్లా కనిపిస్తున్నాయి చూడండి కిందికి వెళ్ళి వేరే కనిపిస్తున్నాయి కదా నాకైతే మొత్తం వేరే అనిపిస్తున్నాయి చూడండి రేట్ అనిపిస్తున్నాయి సేమ్ కొడుతున్నాయి చలో డీజే అయితే వచ్చేసిందట ప్రోగ్రాం కాడికి షాపులకి ఇట్లా అన్నీ కట్టుకొని ఆ డీజే ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతాం ఓకేనా చలో గైస్ డీజే కాడికి వచ్చేసరికి అయితే ప్రోగ్రామ్ 8కి స్టార్ట్ అవుతారట 7:40 అవుతుంది షార్ప్ కూడా తెచ్చేసారు మనరు స్టాను చలో అక్కడ కట్టుకొని ఆ ప్రోగ్రాంకి అయితే మనలు పోతారు వీలైతే మనం ఉంటాం లేకుంటే లేదు ఇక మన ఇష్టం అది చలో ఇక డెమో చూసుకొని మనమైతే వెళ్ళిపోం ఓకేనా చలో గైస్ ఆల్రెడీ సెటప్ అంతా రెడీ చేసేది డెమో ఒకటేస్తున్నాం స్టోర్ ఏంటంటే మనకు గైస్ చూసారు కదా డెమో అయితే కొట్టేసిన టైం వచ్చేసి 9:30 అవుతుంది సంగపోలు వచ్చి దీని పేరు ఇక వాళ్ళు కూడా డ్రింక్ తెలుసా తాగారు ఆ ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ సో నైట్ 12-2 దాకా మనకు ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ నడుస్తుంది సో మనకేంటంటే ఇక డెమో కొట్టేసిన కదా చలి ఇంతటితో బ్లాగ్ చేస్తున్నా ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి గైస్ మరిన్ని బ్లాగ్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి స్టేట్ ద నెక్స్ట్ వీడియో బాయ్